హలో గైస్, ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? ఈ మధ్యన ఓటీటీ సజెషన్స్ మాత్రం ఒక తలకాయ పోటు అయిపోయింది. ఒక మంచి మూవీ రిలీజ్ అవ్వదు, రిలీజ్ అయిన 1-2 అరాకొరా మూవీస్ ఏమో అలా ఉన్నాయి. దీనికి ఎక్కువ లెంత్ లిస్ట్ ఇవ్వాలంటేనేమో అట్లీస్ట్ ఒక 5-6 మూవీస్ అయినా ఇవ్వాలి. ప్రెసెంట్ పోనీ థియేట్రికల్ గా మంచి సినిమాలు ఉన్నాయంట, అవి లేవు. చాలా డెడ్ సీజన్ లాగా అనిపిస్తుంది నాకు ఈ మంత్ అనేది. హోపింగ్ నెక్స్ట్ వచ్చే మూవీస్ అయినా మంచి మూవీస్ వస్తాయేమో అని వెయిట్ చేద్దాం ఓటీటీలో. సో ప్రెసెంట్ అయితే కొన్ని మూవీస్ అయితే లిస్ట్ అవుట్ చేశాను. అవి బాగుంటాయి అని అయితే నేను చెప్పను, అలా అని చెప్పేసి బాగోవని కూడా చెప్పను. సమ్వాట్ నేను చెప్పే ఈ లిస్ట్ లో అట్లీస్ట్ ఒక 3 మూవీస్ అయినా మీకు నచ్చుతాయి. జస్ట్ డౌట్ఫుల్ గానే చెప్తున్నా, ఎందుకంటే ఒక్కొక్కళ్ళ పర్స్పెక్టివ్ ఒకలా ఉంటుంది కాబట్టి నేను పిక్ చేసిన ఈ మూవీస్ లో సో వాటిని ఇప్పుడు తీసుకొస్తున్నాను ఈ లిస్ట్ లోకి. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. దానికంటే ముందు మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే కనుక ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీ సబ్స్క్రైబ్ అనేది మాకు చాలా ఇంపార్టెంట్, అంతే. ఇక అంతకు మించి నేను చెప్పేది ఏమీ లేదు. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఇక లిస్ట్ లో చూసుకుంటే నేను లాస్ట్ నుంచి ఫస్ట్కి వస్తాను. సో ఫస్ట్ లో ఒక 2 మూవీస్ మంచి మూవీస్ పెట్టాను, వాటి కోసం వెయిట్ చేయండి. ప్రెసెంట్ అయితే 6 మూవీ ఇన్ ద లిస్ట్. గుడ్ బ్యాడ్ అగ్లీ. ఇది నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. అజిత్ గారి ఫ్యాన్స్ కి అయితే ఇది పక్కాగా నచ్చుద్ది ఇది. సో ఎందుకు నేను ఓన్లీ అజిత్ గారి ఫ్యాన్స్కి నచ్చుద్ది అని అంటున్నానంటే, దీంట్లో కొన్ని ఎలివేషన్స్ ఉన్నాయి, మాస్ ఎలివేషన్స్. ఆ మాస్ ఎలివేషన్స్ అనేవి కొంచెం ఓవర్గా అనిపించాయి, కానీ ఆయన ఫ్యాన్స్కి వింటేజ్ అజిత్ని, వింటేజ్ తలాన్ని చూడాలనుకున్న ఫ్యాన్స్కి అయితే సాటిస్ఫాక్షన్ అవుతారు. మిగిలిన వాళ్ళకైతే ఏదో ఓకే వెళ్ళిపోతూ ఉంటుంది, అంత బాగున్నట్టు అనిపించదు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక వెళ్ళి చూడండి, నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది ఈ మూవీ. అండ్ నెంబర్ 5 ఇన్ ద లిస్ట్ వచ్చేసి మరణం మాస్. బేసల్ జోసెఫ్ గారి మూవీ. ఖచ్చితంగా మన సజెషన్ మూవీస్ వచ్చిందంటే బేసల్ జోసెఫ్ గారి మూవీ లేకుండా అయితే అస్సలు ఉండదు. ఎందుకు అని అంటున్నానంటే, ఆయన చేసే స్పీడో అర్థం కాదు, ఆయన ఆల్రెడీ చేసిన మూవీస్ కమిట్మెంట్స్ తెలియదు. ఎవ్రీ ఓటీటీ సజెషన్లో ఆయన మూవీ ఒకటి ఉంటుంది. ఈ సజెషన్లో కూడా మరణ మాస్ మూవీని మీకు సజెస్ట్ చేస్తున్నాను. సో నాకైతే మూవీ జస్ట్ యావరేజ్ అనిపించింది. ఏదో ఒక డార్క్ కామెడీ వేలో ట్రై చేశారు, బట్ కాన్సెప్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంది. లైక్ ఎలా అంటే, ఒక బనానా సీరియల్ కిల్లర్ కొంతమందిని చంపుతూ ఉంటాడు. సో హీరో వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా కనుక్కున్నారు దాన్ని, బట్ అది గ్రిప్పింగ్ అయితే ఏమీ లేదు. జస్ట్ ఏదో వెళ్ళిపోతూ ఉంటుంది. మన పెర్ఫార్మెన్స్ కూడా మన బేసల్ జోసెఫ్ గారి ప్రీవియస్ ఫిల్మ్స్తో పోలిస్తే అంత అవుట్పుట్ అయితే రాలేదు. జస్ట్ ఏదో యాక్ట్ చేస్తామన్నట్టు చేశారు అంతే. బేసల్ జోసెఫ్ గారి మూవీ మిస్ అవ్వకూడదు అని అనుకునే వాళ్ళు, నాలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వెళ్ళి చూసేయండి. మూవీ సోనీ లెవెల్ స్ట్రీమ్ అవుతుంది. అండ్ ఇంకొకటి తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. సో నెంబర్ 4 ఇన్ ద లిస్ట్. ఈ మూవీ చెప్పాలా వద్దా అని ఆలోచిస్తూ చెప్తున్నాను, తప్పదు, చెప్పాల్సిందే. జాలియో జిమ్ఖానా. యాక్చువల్గా నాకైతే ఈ మూవీ నచ్చలేదు, కానీ కొంతమందికి నచ్చే ఛాన్సెస్ ఉంది, ఎందుకంటే ఇది ఒక కామెడీ ఫిలిం. అలాంటి కామెడీ నచ్చే వాళ్ళు ఉండొచ్చు. ఈ మూవీ సజెస్ట్ చేస్తున్నాను, జాలియో జిమ్ఖానా. సో దీంట్లో ప్రభుదేవ గారి మెయిన్ లీడ్ వచ్చేసి. నాకైతే అంత వర్కౌట్ అవ్వలేదు, మీకేమైనా నచ్చితే నచ్చొచ్చు. ఈ మూవీ ఆహాలో స్ట్రీమ్ అవుతుంది, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక వెళ్ళి చూడండి. అండ్ ఇక్కడ నెంబర్ 3 ఇన్ ద లిస్ట్, అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. కళ్యాణ్ రామ్ గారు, లేడీ సూపర్ స్టార్ విజయశాంతి గారి కాంబినేషన్ లో వచ్చిన ఈ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ రీసెంట్ గానే థియేట్రికల్ గా రిలీజ్ అయింది. అంత సక్సెస్ అయితే రాలేదు, కానీ మూవీ లాస్ట్ 20 మినిట్స్ కొంచెం బెటర్ గా పెర్ఫామ్ చేసింది. దానివల్లే కొంచెం యావరేజ్ టు బిలో యావరేజ్ స్టాక్ అయితే వచ్చింది. సో నాకైతే మూవీ ఆ లాస్ట్ 20 మినిట్స్ పర్వాలేదు అనిపించింది, బట్ ఫస్ట్ హాఫ్, దాని తర్వాత అక్కడక్కడ కొన్ని సీన్స్ పర్వాలేదు అనిపించింది నాకైతే ఓవరాల్గా. సో మీకు కూడా నచ్చే ఛాన్స్ ఉంది, ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. అండ్ ఇక మూవీ స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే, మన హీరోకి వాళ్ళ మదర్ అంటే చాలా ఇష్టం. సో వాళ్ళ మదర్ ఏంటంటే తను ఒక ఐపీఎస్ ఆఫీసర్గా చూడాలని చెప్పేసి చాలా కళ్ళగంటూ ఉంటారు. మన హీరో అది కాకోకుండా కొన్ని సిచ్యువేషన్స్ వల్ల వేరే రూట్ పట్టాల్సి వస్తుంది. ఎందుకు పట్టాడు ఏంటి, సో ఫైనల్గా ఏం జరిగింది, తను అనుకున్న గోల్ని రీచ్ అయ్యాడా లేదా అనేది మీరు మూవీ చూసి తెలుసుకోవచ్చు. అండ్ లాస్ట్ 20 మినిట్స్ చెప్తున్నాను కదా, బాగుంది. దానివల్లే నాకు యావరేజ్ టు బిలో యావరేజ్ అనిపించింది. వర్తి అని నేను చెప్పను, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి చూడాలనుకుంటే ఒక కమర్షియల్ మూవీని చూడండి. అండ్ ఇక నెంబర్ 2 ఇన్ ద లిస్ట్ వచ్చేసి కాలమేగా కరిగింది, కలహాలే లేని ఒక ప్రేమ కథ. ఇది ఒక మూవీ. ఇది వచ్చేసి మూవీ సన్ నెక్స్ట్ లో స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీకి సంబంధించిన రివ్యూ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. అండ్ మెయిన్గా నేను ఎందుకు చెప్తున్నాను అని అంటే, మీ వింటేజ్ స్కూల్ డేస్లో లవ్ ఏదైనా ఉందా, అది నిజంగా ప్యూర్ లవ్ అయితే కనుక మీరు ఈ మూవీకి కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ మనకు కొన్ని వింటేజ్ డేస్ని, మన వింటేజ్ స్కూల్ డేస్ని మనకు అలా ఒక్కసారి అలా తీసుకొచ్చారని చెప్పాలి. బాగుంది, డీసెంట్గా అనిపించింది. అండ్ వీటన్నిటితో పాటు సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. నాకు మూవీ నచ్చింది అని చెప్పడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ సాంగ్స్ వల్ల మూవీ కూడా హైలైట్ అయిందని చెప్పాలి. సో ఖచ్చితంగా ఈ మూవీని అయితే చూడండి, నేను రికమెండ్ చేస్తున్నాను. మీ వింటేజ్ లవ్ స్టోరీస్ ఏమైనా ఉంటే కనుక గుర్తొస్తాయి. సో ఇక్కడ నెంబర్ 1 ఇన్ ద లిస్ట్ వచ్చేసి అనగనగా.
మన సుమంత్ గారిది చాలా రోజుల తర్వాత రిలీజ్ అయిన మూవీ ఇది. మాకు అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు సుమంత్ గారు ఇలాంటి ఒక మూవీ ఇస్తే, లైక్ మళ్ళీ రావా, ఈ అనగనగా ఇలాంటి మూవీస్ ఇస్తే ఆయన అలా మనం చూడాలనిపించే రూల్ అవి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఫాదర్ అండ్ సన్ మధ్య ఉండే బాండింగ్ ఉంది. వాటితో పాటు ప్రజెంట్ ఉన్న ఎడ్యుకేషనల్ సిస్టమ్ అనేది స్టూడెంట్స్ని ఎంత ప్రెషర్ చేస్తుంది, దాన్ని ఎలాగ డిఫరెంట్ వేలో తీసుకెళ్ళాలి, వాళ్ళకి నచ్చే విధంగా కింద స్టోరీస్ కింద ఎలా కన్వర్ట్ చేసి చెప్పాలి, ఇలా ఈ కాన్సెప్ట్తో వచ్చిన మూవీ అనేది నాకు చాలా బాగా అనిపించింది. అండ్ ఎమోషనల్గా కూడా ఉంది మూవీ అనేది. ఫాదర్ అండ్ సన్ మధ్య ఉండే బాండింగ్ కూడా చాలా బాగుంది. ఈ మూవీ ఈటీవీ విన్లో స్ట్రీమ్ అవుతుంది, మీరు ఎవ్వరు మిస్ అవ్వకండి. నాకు చాలా బాగా నచ్చింది ఈ మూవీ అయితే, మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. సో మూవీని ఎవరు మిస్ అవ్వకండి. సో ఇది లిస్ట్ గైస్. ఇంకా కొన్ని ఓటీటీ మూవీస్ రిలీజ్ అయినాయి, బట్ అవి నేను చూడలేదు. సో ఇది వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోతో ఇంకొన్ని మంచి ఓటీటీ సజెషన్స్తో మేము ముందుకు వస్తాం. అంటిల్ దెన్ బాయ్.